అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా విధానంపై తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపించిన మరుసటి రోజు ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు ఈ విధానంపై భారతీయుల్లో కొత్త సంక్షోభాన్ని రేపుతున్నాయి. అమెరికన్ కార్మికులకు నైపుణ్యాలను బదిలీ చేసి స్వదేశానికి తిరిగి వెళ్లాలన్నదే ట్రంప్ పరిపాలనలో H-1B వీసాదారుల పాత్ర అని బెసెంట్ స్పష్టం చేశారు. అమెరికాలో కొన్ని ప్రత్యేక రంగాల్లో నిపుణుల కొరత ఉందని ట్రంప్ అంగీకరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యల గురించి అడిగిన ప్రశ్నకు బెసెంట్ సమాధానమిచ్చారు. H-1B వీసాదారులను శాశ్వత ఉద్యోగులుగా కాకుండా ఒక తాత్కాలిక నైపుణ్య బదిలీ సాధనంగా చూడాలన్నదే ట్రంప్ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని బెసెంట్ తెలిపారు. విదేశీ కార్మికులు అమెరికాకు వచ్చి దేశీయ కార్మికులకు శిక్షణ ఇవ్వాలి. ఈ ప్రక్రియ 3 నుంచి 7 ఏళ్ల కాలపరిమితిలో పూర్తవుతుందని బెసెంట్ పేర్కొన్నారు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత, నైపుణ్యం బదిలీ అయిన తర్వాత వీసాదారులు తప్పనిసరిగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాలి. అప్పుడు శిక్షణ పొందిన అమెరికన్లకు ఆ ఉద్యోగాలు పూర్తిగా దక్కిన తర్వాత ఆపై వారు ఇంటికి వెళ్లవచ్చు. అప్పుడు యుఎస్ కార్మికులు పూర్తిగా బాధ్యతలు తీసుకుంటారని బెసెంట్ వివరించారు. అమెరికాలో ప్రస్తుతం నైపుణ్యం లేని కారణంగా ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ట్రంప్ స్వయంగా అంగీకరించారు. గత 20-30 ఏళ్లుగా అమెరికాలో తయారీ రంగం మందకొడిగా సాగుతోందని, దీనివల్ల ఆ నైపుణ్యం అమెరికాలో కనుమరుగైందని బెసెంట్ పేర్కొన్నారు. విదేశీ నిపుణుల అవసరం ప్రధానంగా నౌక నిర్మాణం, సెమీకండక్టర్ పరిశ్రమల వంటి కీలక రంగాలలో ఉందని ఆయన తెలిపారు. మేము సంవత్సరాలుగా నౌకలను నిర్మించలేదు, సెమీకండక్టర్లను నిర్మించలేదు. కాబట్టి నైపుణ్యం ఉన్న విదేశీ భాగస్వాములు వచ్చి అమెరికన్ కార్మికులకు నేర్పించి ఆపై తిరిగి వెళ్లడం అనేది ఒక హోమ్ రన్ వంటిదే అని ఆయన ఈ వ్యూహాన్ని సమర్థించారు. మరోవైపు అమెరికా అంతర్గత భద్రతా విభాగం కార్యదర్శి క్రిస్తి నియోమ్ కూడా వీసా కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే ఈ వీసా కార్యక్రమాలు సక్రమంగా, సమగ్రతతో ఉండేలా చూసుకోవడం ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేని సరైన కారణాల కోసం అమెరికాకు వచ్చేవారికే వీసాలు మంజూరు చేయాలని దృష్టి సారించింది. బెసెంట్ వ్యాఖ్యలో ప్రధానంగా భారతీయ ఐటీ నిపుణులు, హై స్కిల్డ్ వలసదారులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. H-1B వీసా ద్వారా గ్రీన్ కార్డ్ పొంది అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వారికి ఇదొక పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అమెరికన్ కార్మికులకు ఉద్యోగాలు దక్కాలంటే విదేశీ కార్మికులను పూర్తిగా అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్న ట్రంప్ మద్దతుదారులలో ఈ తాత్కాలిక వీసా వ్యూహంపై కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఒకవైపు H-1B నిపుణుల అవసరం ఉందని అంగీకరిస్తూనే మరోవైపు వీసా దరఖాస్తు ఫీజును పెంచడం వంటి కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కొత్త విధానం అమెరికన్ల కోసం ఉద్యోగాలు అనే ట్రంప్ నినాదాన్ని దేశ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. దేశానికి అవసరమైన నైపుణ్యాన్ని దిగుమతి చేసుకుని దానిని దేశీయంగా స్థిరీకరించే ప్రయత్నంలో భాగంగా ఈ శిక్షణ బదిలీ తిరిగి పంపుట వ్యూహాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.